ఏంటి సంగతి అత్తయ్య? ఆ సంగతి ఎలాంటిదంటే మనసులో దాచుకోలేంది ఎవరితోనూ చెప్పుకోలేంది. విన్న తర్వాత నువ్వు కూడా నాలాగే దిక్కుతోచుక పరుగులు తీస్తావు. అత్తయ్య నువ్వేదో స్పష్టంగా చెప్పొచ్చు కదా, అసలు ఏంటి? చూడమ్మా, ప్రజ్ఞ అక్కకేమైంది? అయ్యో తనకేం జరగలేదు. మున్ముందు ఏమైనా జరగచ్చు. ప్రజ్ఞని చాలా పెద్దగా మోసం చేస్తున్నారు. మోసమా? అవును. చూడమ్మా, సురేష్ ప్రజ్ఞని ప్రేమించడం లేదు. ఏంటి అత్తయ్య అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేనంటున్నది నిజమే. సురేష్ ప్రేమించేది ప్రజ్ఞని కాదు, తను ప్రేమిస్తుంది నిన్ను. అత్తయ్య ముందే చెప్తున్నాను, నాకు ఇలాంటి పనికి మాలిన జోకులు అంటే ఇష్టం లేదు. చూడమ్మా, జోక్ చేస్తున్నది మన ప్రజ్ఞనే ఆ సురేష్ చేస్తున్నాడు. నేను అనుకున్నాను నువ్వు నమ్మవు అని. అందుకే నేనేమో ఈ ఉత్తరాలు ఇంకా ఈ ఫోటోలు తెచ్చాను చూడు. ఇదంతా సురేష్ చేసింది ఏం బాలేదు. అసలు తను నా గురించి ఎందుకలా ఊహించుకున్నాడో? తను మా అక్కని ఇంతగా నమ్మించి మోసం చేస్తాడా? నేను తనని వదిలిపెట్టను. సరైన బుద్ధి చెప్పి తీరుతాను. చూడమ్మా, కంగారు పడి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ప్రశాంతంగా ఆలోచించి. సరేనా? నేను వెళ్తాను. వదనా, ఈ ఆకుకూర తరగమంటావా? ఉదయం బ్రేక్ఫాస్ట్ కి సూప్ చేయాలి. అవును వదినా, నీకు మా అన్నయ్యకి మధ్య కిటికీ ఎప్పుడు తెరుచుకుంది? అంటే ఎప్పటినుంచి మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం మొదలు పెట్టారు? ఇంకా ప్రేమలో ఎప్పుడు పడిపోయారు అని. చాలా అప్పు. కమాన్ వదినా, కనీసం నాకైనా చెప్పొచ్చు కదా. అన్నయ్య చూపులు నీ మీద ఎప్పటినుంచి ప్రభావం చూపించాయి? అలాంటిదేం లేదు. చూపులు గీపులు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలాంటివేవీ లేవు. సినిమాలో లాగా ఏం జరగలేదు. ఏదో సురేష్ నేనంటే కేర్ తీసుకునేవాడు, అలాగే నేను కూడా సురేష్ గురించి కేర్ తీసుకుంటాను. అలాగా? అంటే మీ భాషలో లవ్ ని కేర్ అంటారా? అర్చనా నువ్వు. సరే సరే, నేనేం జోక్ చేయనులే, సరేనా? ఇంతకీ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఇప్పుడు మొదలైందో చెప్తావా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు ఎంత వ్యవధి కావాలంటే అంత తీసుకో. నేను నా జీవితంతో నీకోసం వెయిట్ చేస్తుంటాను. కానీ ఒకే ఒక విజ్ఞప్తి, దయచేసి నువ్వు దీని గురించి ఆలోచించు. మనస్ఫూర్తిగా కోరుతున్నాను, నువ్వు ఒప్పుకోవాలని. ఎలా ఉంది అర్చన? అన్నయ్య బానే ఉంది. ఆంటీ గారు బజార్కి వెళ్ళి సామాన్లు తెమ్మన్నారు. ఆంటీ ఎక్కడ? లోపలుంది. సరే, నువ్వు బియ్యం ఏరడం అయిపోతే లోపలికి తీసుకెళ్ళినా? లేదు, ఇంకా చేస్తున్నాను. నేను లోపలికి వెళ్ళొస్తాను. ఆంటీ గారు, ఇదిగోండి మీ అడిగిన సామాన్లు. తెచ్చేసావా నాన్న? ఇదిగో కూరలు, ఇంకా సురేష్ కేవలం నన్ను ఒక్కదాన్నే కాదు, మా కుటుంబం గురించి కూడా ఎంతో కేర్ తీసుకుంటాడు. పొరుగింటివాడే అయినా పొరుగింటివాడిలా ఉండడం, అయిన వాళ్లకంటే ఎక్కువగా తను మాకు సాయం చేస్తూ ఉంటాడు. తనెప్పుడీ కుటుంబంలో ఒక్కడైపోయాడో తెలియనేలేదు.
బహుశా ఈ కేర్ వల్లే నేను తన్ని ప్రేమించడం మొదలుపెట్టానేమో, లేకపోతే అంతకు ముందు నుంచి నేను ప్రేమిస్తున్నానేమో. కానీ వదిన ఎప్పుడు ప్రేమలో పడితేయే, కానీ పెళ్లి మాత్రం రైట్ టైంలోనే జరుగుతుంది. అన్నయ్యకి బెస్ట్ లైఫ్ పార్ట్నర్ లభిస్తుంది, అలాగే నాకు కూడా బెస్ట్ వదిన వస్తుంది. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా మనసు ప్రశాంతంగా ఉంది. తనేదో పెద్ద పవన్ కళ్యాణ్ అనుకుంటాడు. సరిగ్గా బట్టలు కూడా వేసుకోడు, కానీ నాతో పెట్టుకుంటాడు. మ్యారేజ్ హాల్ విషయంలో తను చేసిన పనికి నేను తన మ్యారేజ్ని చెడగొట్టి తీరుతాను. పిన్ని గారు ఎటు వెళ్తున్నారు? మిమ్మల్ని డ్రాప్ చేయనా? అయ్యో వద్దు, అదే వద్దు బాబు. అయినా నువ్వే వదులుతావు నన్ను? నేనే వదిలేస్తాను నిన్ను. అంటే నా ఉద్దేశం అవతలు చాలా పనులునే నేను వెళ్తాను. నీకోసమే. ఎవరికోసం తీసుకొచ్చావు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో తను నేనిచ్చిన రింగ్ని యాక్సెప్ట్ చేసింది. బుల్బుల్ చూడు, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. బుల్బుల్, హే, అరే వాట్ హ్యాపెండ్? నువ్వెందుకలా ఏడుస్తున్నావు? నేను అసలు కల్లా కూడా ఊహించలేని సంగతి ఒకటి విన్నాను. ద వర్స్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నేను ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అసలేం జరిగింది? అట్లీస్ట్ టెల్ మీ, వై ఆర్ యు క్రైయింగ్? ఒకరు మా అక్కని మోసం చేశారు. తన ఫీలింగ్స్ తో ఆడుకున్నారు ప్రవీణ్. I can't take it only. బుల్బుల్, నువ్వు కూడా అతనిలాగే మోసం చేస్తావా? బుల్బుల్, నాకు చాలా భయంగా ఉంది ప్రవీణ్, చాలా భయంగా ఉంది నాకు. నేను అనుకునేదాన్ని ఈ లోకంలో ప్రేమ ఒక్కటే నిజం అనుకున్నాను. నా ఉద్దేశంలో ప్రేమ అంటే ఒకరి సంతోషం కోసం మనం ఏమైనా చేయడం ప్రవీణ్. ప్రవీణ్ ఒకరు మా అక్కని నమ్మించి మోసం చేశారు ప్రవీణ్. ఆ సంగతి మా అక్కకి తెలిసిందంటే అప్పుడు తనకి ప్రేమ మీద అసలు నమ్మకమే లేకుండా పోతుంది. ప్రవీణ్, నువ్వు కూడా అతనిలాగే మోసం చేయవు కదా? ప్రవీణ్ చెప్పు ప్లీజ్, నేను అడుగుతున్నాను కదా, నా ప్రశ్నకి జవాబు చెప్పు. చెప్పు ప్రవీణ్, నువ్వు కూడా నన్ను మోసం చేయవు కదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నో, నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను. I love you, Praveen. I love you too. I love you too. I love you too. పిన్ని, డాక్టర్ వచ్చారా? వచ్చేసారుగా. ఆవిడ అత్తయ్య గారి గదిలో ఉన్నారు. అరే, ఎందుకంత కంగారు పడుతున్నాడు? అంటే ఏదో ఉందన్నమాట. వెళ్ళి చూద్దాం పదండి. ఏమైంది డాక్టర్? ఎనీథింగ్ సీరియస్? వెరీ సీరియస్. మామూలుగా ఈ వయసులో బీపీ, షుగర్ హైగా ఉండటం సహజమే. కానీ ఆవిడ మానసికంగా అంత స్ట్రెస్ పడతారని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆవిడకి అది లేకుండా చేయకపోతే అది బ్రెయిన్ హెమరేజ్కి దారి తీయొచ్చు. ఆవిడ దేనికో టెన్షన్ పడుతున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్.
అత్తయ్య గారు మీరు చాలా ఆలోచిస్తున్నారు. చూడండి, మీ ఆరోగ్యం అనవసరంగా పాడైపోయింది. నా పిల్లల సంతోషం గురించి తప్ప నాకు వేరే ఆలోచనలేవుంటాయి. నా కోరికొకటే, అభికి పెళ్ళవ్వాలని. కానీ తను నా మాట వినడం నేనెప్పుడు తనతో పెళ్లి సంగతెత్తినా మాట మార్చేస్తాడు. నానమ్మా దీని గురించేనా నువ్వు బెంగపడేది? అవును, నిన్ను నేను పెళ్లి కొడుగ్గా చూసిన రోజు నా టెన్షన్ అంతా మాయమైపోతుందిరా. సరే నానమ్మా, నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నిజంగా? నిజంగా. నువ్వు తమాషాగా అండం లేదుగా? లేదు నానమ్మా, ప్రామిస్. అయితే సరే, నువ్వేమో ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నావు. నేను నీకోసం పిల్లని ఎప్పుడో చూసేశాను. లేదు నానమ్మా, నేను నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అలాగే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అయితే నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి. నీకు నచ్చిన అమ్మాయిని నాకు చూపించాలి. నేను ఆ అమ్మాయికి ఇచ్చే ఆశీస్సుల వల్ల నీ నిశ్చితార్థం పెళ్లి టకటకా జరిగిపోవాలి. నాకు ప్రామిస్ చేయనమ్మా. ఈ క్షణం నుంచి నువ్వు అస్సలు టెన్షన్ పడకూడదు. నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇక నాకెందుకు టెన్షన్ చెప్పు? ప్రామిస్ చేస్తున్నా, ఇక నేను టెన్షన్ పడ్ను. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. లవ్ యూ నానమ్మా. తనకి ప్రజ్ఞతో పెళ్ళవ్వాలని నా కోరిక. ఆ పిల్ల ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు. అమ్మా అమ్మా, మెల్లగా మెల్లగా ఇలా కూర్చో. పూర్ణిమ మంచిగా తీసుకురా. ఇలా కూర్చో, త్వరగా. మెల్లగా, జాగ్రత్తగా కూర్చోండి. మెల్లగా కూర్చోమ్మా. సరళ, ఏమైంది తల్లి? అక్క, ఇదిగో మంచినీళ్ళు. అమ్మా ఇదిగో మంచినీళ్ళు తీసుకో అమ్మా, తాగు తాగు. మొత్తం పనులన్నీ నెత్తిన వేసుకుంటావు, అందువల్ల ఇలా జరిగింది. 24 గంటలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. చెప్తే వినవు. నానమ్మ నువ్వైనా చెప్పొచ్చు కదా. చెప్తే వినే రకమా? అలా ఏం లేదు, నేను బానే ఉన్నాను. అక్కడ వంటగదిలో అంత పని అదంతా జానకి చూసుకుంటుందిలే. అయ్యో సరళ గారు, ఏమైంది మీకు? అది అంటే పెద్దమ్మకు కళ్ళు తిరిగాయట. ఇప్పుడు బానే ఉందా? నాకేం బాగున్నాను, ఏం కాలేదు. అరే జానకి, ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను చెప్పానుగా వంటగదిలో బోల్డ్ అంత పనుందని. పూర్ణిమ వెళ్లి కూరలు తరుగు, రాత్రికి వంట చేయాలిగా. మరి ఇప్పుడు వంటలా అవుతుంది చెప్పండి? నేను వెళ్తున్నాను. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావా? త్వరగా పెళ్లి వాళ్ళు అందరూ హాయిగా కూర్చుంటే ఎలా పని అవుతుంది? అత్తయ్య, మీకు కాసేపట్లో నేను కాఫ్ సిరప్ తీసుకొస్తా. చాలా ఎవరికి కావాలి కాఫ్ సిరప్? నువ్వు ఏ పని చేయకూడదు. చేతిలో గోరింటాకు పెట్టేసుకున్నావుగా. గోరింటాకు పెట్టుకున్న చేతులతో నేను పని చేయించి తెలుసుకోలేదు. నువ్వు ఒకవేళ పని చేయాలనుకుంటే నీ అత్తారింటికి వెళ్ళి చేసుకో. వంటగదిలో కొంచెం పనుందిరా, అది వెళ్ళేసి వచ్చి. లేదమ్మా, ఇప్పుడే వస్తాను. వెళ్ళిపోతే ఎలా సరళ గారు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సురేష్ ఏ కుర్తా వేసుకోవాలో అడుగుదామని. మాధవ్ గారు మీరే సెలెక్ట్ చేసేయండి. ఇంకా నయం, అదంతా కుదరదు. నేనేమో ప్రజ్ఞకి చీరలు సెలెక్ట్ చేశాను. ఇక సురేష్ వేసుకోవాల్సిన డ్రెస్లు మీరే సెలెక్ట్ చేయాలి, సరేనా? నేనేదో చాలా పని చేసేస్తున్నాను అంటున్నావు కదా, ఒక పని చేయి. నా పని నువ్వు చేసి పెట్టు. అదే మాధవ్ గారు అడుగుతున్నారే ఆ పని. అమ్మ నువ్వు. నేను కొంచెం వంటగదిలో పని చూసుకుని వస్తా. సరే ఇప్పుడే వస్తా. చూసావా, వినిపించుకోరు. ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటారు. ఇప్పుడు ఇక నువ్వే చెప్పు. చూడు, నేను సెలెక్ట్ చేసింది. ఆంటీ బహుశా దీని కాలర్ చిన్నదిగా ఉంది కదా, అందుకని నచ్చకపోయి ఉండొచ్చు. కాలర్ అంత ముఖ్యమా ఈవిడికి? నేనేమో సురేష్ మెడకి ఉరితాడే సిద్ధం చేసి పెట్టాను. ఇంతకీ అన్నయ్య ఎక్కడా? కాసేపట్లో పసుపు తంతు ఉందిగా.
సురేష్ ఫోన్ ఎందుకు తీయడం లేదు? నంబర్ కరెక్టే కదా? ఇంట్లోనే ఉన్నాడుగా. నువ్వెక్కడికి వచ్చేవి? అయినా ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి సురేష్. నువ్వెక్కడేం చేస్తున్నావు? ఎందుకంటే ఈరోజు పెళ్లి ఫంక్షన్ ఉంది కదా, అవునా? అది నేను నసుగుతావేంటి? మొహం చాటేసుకుంటే మనసులో ఉన్న మాట దాగదు మిస్టర్ సురేష్. నువ్వేమనుకున్నావు? ఇంత పెద్ద నిజాన్ని నువ్వు దాచేస్తే ఎవరికేమీ తెలియదు అనుకున్నావా? ఏంట నిజం బుల్బుల్? ఏంటని అడుగుతున్నావా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నాను? నేను దేని గురించి మాట్లాడుతున్నానో, ఎవరి గురించి తెలీదు బుల్బుల్, నిజంగానే. నీకు బాగా తెలుసు సురేష్ నేను ఎవరి గురించి చెప్పొచ్చుగా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమించి మా అక్కని పెళ్లి చేసుకుంటున్నావా? మా అక్కకి నువ్వంటే ఎంతో ఇష్టం కాబట్టి అందుకే తనతో జీవితం పంచుకునే హక్కు మేము నీకు ఇచ్చాం. కానీ తన జీవితంతో ఆటలాడుకునే హక్కు నీకు ఎవరిచ్చారు మిస్టర్ సురేష్? ఎవరిచ్చారో చెప్పు. అరే, మా అక్కే నాకు సర్వస్వం. తను నా ప్రాణం, మా కుటుంబానికి ప్రాణం తను. She's so understanding, so caring. నీకో విషయం చెప్పరా? చిన్నప్పటి నుంచి నేను మా అక్కలాగే అవ్వాలనుకునేదాన్ని, కానీ నేను అలా అవ్వలేకపోయినా. ఎందుకో తెలుసా? ఎందుకంటే మా అక్క అంత మంచి వ్యక్తి ఈ లోకంలో మరొకరు ఉండరు కాబట్టి. కానీ ఆ మంచితనాన్ని నువ్వు స్వార్థానికి వాడుకున్నావు సురేష్. నీ స్వార్థం వల్లే నీ నిజ స్వరూపం బయటపడింది. నువ్వు అందరిలాంటి వాడివి కాదనుకున్నావా? ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కూడా అందరిలాంటి వాడివి, మోసగాడివి. అలాంటి వాళ్ళు మనసుకి కాకుండా అందానికే ప్రాధాన్యత ఇస్తారు. నేను పదే పదే అనుకునేదాన్ని, తను అసలు నీలాంటి మనిషిని ఎలా ప్రేమించింది, ఎందుకు ప్రేమించింది అని. కానీ తన మీద కంటే నాకు నా మీదే ఎక్కువ కోపంగా ఉంది. ఎందుకంటే నేను మీ ఇద్దరి రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి. అండ్ మిస్టర్ సురేష్, నీ మనసులో నా గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నాకు తెలీదు. నేను వాటి గురించి తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు. ఐ హావ్ టు టెల్ యూ వన్ థింగ్, అండ్ దట్ ఈస్ నేను మరొకరిని ప్రేమిస్తున్నాను. ఐ మీన్ లవ్ విత్ సమ్వన్. నా పేరు కూడా ఎత్తొద్దు. నేను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. నువ్వు నాకు విషయం చెప్పు. నువ్వు మా అక్కని అసలు ప్రేమించినప్పుడు తనని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? జవాబు చెప్పు సురేష్. నువ్వు మా అక్కని ప్రేమించినప్పుడు తను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నేను ప్రజ్ఞని. నేను అసలు ప్రజ్ఞని ప్రేమించడం లేదు. తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. కానీ అంత మాత్రం చేత తనంటే నాకు ఇష్టం లేదని కాదు. మెల్లమెల్లగా తన మీద నాకు కూడా ప్రేమ ఏర్పడింది. ఇక పెళ్లి చేసుకోవాలంటే కేవలం ప్రేమ ఒక్కటే ముఖ్యం కాదు, ఒకరినొకరు గౌరవించుకోవటం ముఖ్యమైనది. నేను ప్రజ్ఞని చాలా గౌరవిస్తాను. చాలే ఆపు. నీకు మా అక్కని చేసుకునే యోగ్యత లేదు. యూ డోంట్ డిజర్వ్ మై సిస్టర్ సురేష్. యూ రియల్లీ డోంట్ డిజర్వ్. ఎందుకంటే నీ కళ్ళు ఒకటి చెప్తే నీ నోరు ఇంకోటి చెప్తుంది. నీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదని. నాకు ఇష్టం లేదు బుల్బుల్, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అసలు పెళ్ళే ఇష్టం లేని మనిషి తన భార్యని ఎలా సంతోష పెట్టగలడో నువ్వే చెప్పు. నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నాను, కానీ నువ్వేమో పెళ్లి చేసుకునేది నీకు అసలు ప్రేమే లేని వ్యక్తిని. కానీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది. యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నేను వెళ్ళి అక్కకి అంతా చెప్పేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. తనకంతా తెలుసు. అక్కకి ఇదంతా తెలుసా? అవును, ప్రజ్ఞకి అంతా తెలుసు. నేను నా యావత్ జీవితం తనతో గడుపుతానని తనకి మాట కూడా ఇచ్చాను. కానీ ఇవాళ నేను నిన్ను వేరొకరితో చూసినప్పుడు ఎందుకనో గాని నాకది చాలా బాధగా అనిపించింది. నేను నిన్ను వేరొకరితో చూడలేకపోయాను. నన్ను క్షమించు, కానీ నా మీద నమ్మకం ఉంచు బుల్బుల్. ఏది ఏమైనప్పటికీ నేను ప్రజ్ఞనే పెళ్లి చేసుకుంటాను. ఇక ఆపు, ఇదంతా తప్పు. కాదు బుల్బుల్, ఇదే సరైంది. ప్రజ్ఞ నన్ను ప్రేమిస్తోంది. తనెంత మంచిదంటే తనకి నేను అన్ని ఆనందాలు. రబ్బిష్ ఇస్ దిస్ సురేష్. అక్కకి కావాల్సింది నువ్వు కాదు,
తనని ప్రేమించే భర్తే తనకి కావాలి, అది నువ్వు కాదు సురేష్. ఏంటిదంతా? ఇది నిజమే. సురేష్ ఈ పెళ్లి వద్దన్నాడు, ఎందుకంటే తనకు నీ మనసు బాధపడడం ఇష్టం లేదు. ఇప్పుడు సరైనదంటున్నది ముందు ముందు మీ ఇద్దరి విషయంలో తప్పై కూర్చుంటుంది.